హలో గైస్, ఈరోజు ఏంటంటే రసం చేయాలనుకుంటున్నాను అనమాట. నార్మల్ రసం మన ఆంధ్ర స్టైల్. సో దానికి ఒక టమాటా, ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు, తగినంత చింతపండు అనమాట. ఇవన్నీ తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ అలాగే కల్లుప్పు వేసాను అనమాట. దీన్ని మనం గళ్ళుప్పు అని కూడా అనొచ్చు. ఇవన్నీ రుచికి సరిపడా వేసుకుని వీటన్నిటిని మంచిగా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా స్మాష్ చేస్తే అంత బాగుంటాయి రసము. సో ఇవన్నీ చేసినాక మనం దానికి లెవెల్ చూసుకోవాలన్నమాట. మీ క్వాంటిటీకి తగినట్టుగా మీరు వాటర్ లెవెల్ అనేది చూసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. అది ఫస్ట్ పొంగు రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేసుకోవాలన్నమాట. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాము. బెల్లం వేస్తే ఏంటంటే మనకి స్వీట్గా ఉండుద్ది. అండ్ అలాగే కొత్తిమీర అనేది రసానికి చాలా చాలా ప్రిఫరెన్స్ అని మా మమ్మీ చెప్పింది. సో అది కొంచెం గట్టిగానే వేసాను అనమాట. సో ఇవన్నీ అయినాక మనం రసం మసాలా ఇవన్నీ వేసి చిక్కబడేటట్టు మనకు కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండేటట్టు చూసుకున్నాను. ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం తాళింపు కూడా వేయాలి కదా, వాటన్నిటికీ తాలింపు దినుసులు ఇవన్నీ వేసి పెట్టాను అనమాట. సో ఇవన్నీ మనకి జనరల్గా తెలిసినవి, కానీ మేము ఎలా చేస్తామో చూపించడానికి ఈ వీడియోలో అనేది చేశాను అనమాట. రసం అయితే చూడడానికే కాదు, తాగడానికి కూడా చాలా బాగున్నాయి. నాకు కొంచెం రిఫ్రెష్మెంట్గా అనిపించింది. దీంట్లో మీరు కావాల్సిన కొంచెం పెప్పర్ అంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు, కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే. నేనైతే ఇలా చేశానండి, మీరు ట్రై చేయండి. బాయ్.